నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ క్వశ్చన్ కలింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామిల్, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామిల్స్ అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఫిషియంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, దిస్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్. తీసుకోండి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఇక్కడ ఏం చేయాలి మనం, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఇసుక దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం తర్వాత. ఓకే, ఇక్కడ మైనస్ టూ కావాలంటే మనం దీన్ని స్ప్లిట్ చేద్దాం. మైనస్ 2xని ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మైనస్ 4x ప్లస్ 2x, ఇక్కడ మైనస్ 8ని యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ప్లస్ x స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్. స్ప్లిటింగ్ ది మిడిల్ టర్మ్ అంటే ఇక్కడ మనం మైనస్ 2xని స్ప్లిట్ చేసినప్పుడు మైనస్ 4x ప్లస్ 2x తీసుకున్నాం. మైనస్ 4x ప్లస్ 2x దట్ ఈస్ మైనస్ 2x అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది మైనస్ 8 ఉండాలి. ఓకే, మైనస్ 4x ప్లస్ 2x. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దట్ ఈస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తామంటే ఇందులో మనం ఎక్స్ కామన్ తీసుకుందాం. దట్ ఈస్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఈ రెండిట్లో కూడా ఎక్స్ కామన్ తీసుకుంటే మనం ఈ రెండిట్లో మనం 2 కామన్ తీసుకుందాం. 2 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 4. ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 4 దట్ ఈస్ ఎక్స్ మైనస్ 4 కామన్ తీసుకుందాం. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ మైనస్ 2. క్లియర్? సపోజ్ దీన్ని ఆల్ఫా తీసుకుందాం, మనం దీన్ని బీటా తీసుకుందాం. క్లియర్? సో సమ్ ఆఫ్ ది రూట్స్ alpha plus beta. What is alpha plus beta? Alpha is equal to 4, beta is equal to minus 2. 4 minus 2 is equal to 2. That is equal to minus x coefficient by x square coefficient minus x coefficient by x square coefficient. That is equal to minus x coefficient ఎంత ఉంది ఇక్కడ, మైనస్ x coefficient అవుతుంది ఇక్కడ. x coefficient మైనస్ 2 మైనస్ x coefficient అయితే ఏంటంటే ప్లస్ 2 అవుతుంది. దట్ ఈస్ 2/1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, కండిషన్ సాటిస్ఫైడ్. క్లియర్? నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. Product of the roots ఎలా ఉంటుందంటే చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మైనస్ 2, 4 ఇంటూ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండాలి. That is constant is equal to minus 8 by x square coefficient 1, that is equal to minus 8. Clear? चलो next చూడండి. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4s స్క్వేర్ p of x is equal to 4s స్క్వేర్ minus 4s plus 1. 4s స్క్వేర్ minus 4s plus 1. చలో దీన్ని ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, 4 into 1
దట్ ఈస్ 4. -4 ఇక్కడ చూడండి, -4s మనం ఎలా రాస్తామంటే జస్ట్ ఐఎమ్ రైటింగ్ -2s దట్ ఈస్ ఈక్వల్ టు -4s అవుతుంది. -2 into -2 +4, no problem. 4s² is equal to p of x. క్లియర్? ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో 2s కామన్ తీసుకున్నాం. అక్కడ 2s కామన్ తీసుకుంటే ఇక్కడ ఎంత అయితే మనకి 2s -1, ఈ రెండిట్లో మనం మైనస్ కామన్ తీసుకుందాం, దట్ ఈస్ 2s - 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2s - 1 ఇంటూ 2s - 1. క్లియర్? దట్ ఇంప్లైస్ ఇక్కడ 0 తీసుకోండి మనం, దట్ ఈస్ 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు s ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే మనకి 1/2, ఇక్కడ కూడా s ఈజ్ ఈక్వల్ టు 1/2. దీన్ని ఆల్ఫా తీసుకోండి, దీన్ని బీటా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈస్ 1/2 ప్లస్ 1/2, దట్ ఈస్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు -x coefficient by x² coefficient. ఇక్కడ -s coefficient by s² coefficient తీసుకోవాలి, దట్ ఈస్ ఈక్వల్ టు +4/4 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇది 1, ఇక్కడ కూడా 1. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా, వాట్ ఈజ్ ఆల్ఫా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. క్లియర్? దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ప్లస్ कांस्टेंट बाय s² कोफिशिएंट. कांस्टेंट कितना हो गया ఇక్కడ कांस्टेंट 1/x² कोफिशिएंट, that is s² कोफिशिएंट 4, that is 1/4. clear? 1/4, this is also 1/4. clear? चलो नेक्स्ट थर्ड क्वेश्चन చూడండి ఇక్కడ. Third question, (6x² - 3 - 7x) p of x is equal to 6x². ఇక్కడ చూడండి -7x - 3, -7x నేను ఇక్కడ రాశాను, -7x - 3 అలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి 6 × 3 18. ఓకే, ఇక్కడ -7, జస్ట్ ఐఎమ్ రైటింగ్ p of x is equal to 6x². ఇక్కడ చూడండి -7x को जस्ट आई एम राइटिंग -9x + 2x, that is -7x అయిపోయింది, -9 × +2 -18. ఇక్కడ చూడండి 6 × -3 -18, that is -9x +2 x -3. క్లియర్? ఇక్కడ ఏం చేద్దామంటే మనం రెండిట్లో కామన్ 3x ఉంది కాబట్టి 3x కామన్ తీసుకుందాం. మనం ఇక్కడ 3x, దట్ ఈస్ 2x - 3 ప్లస్ ఇక్కడ ఏమైందంటే 2x - 3, దట్ ఈస్ ఈక్వల్ టు 3x + 1 ఇంటూ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఈక్వల్ టు 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0.
that is x is equal to minus 1 by 3. इधर आपको x is equal to 3 by 2. క్లియర్. సపోజ్ దీని ఆల్ఫా తీసుకోండి, దీని బీటా తీసుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ that is alpha plus beta. What is alpha? Alpha is equal to minus 1 by 3 plus beta is equal to 3 by 2. That is equal to ఇక్కడ LCM తీసుకోండి 6, yeah, minus 2 plus 9. ఎంత అయితే ఇక్కడ 8 by 6, 8 7 అయినా 7 by 6. ఓకే, ఇక్కడ చూడండి, దట్ ఈస్ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, దట్ ఈస్ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత అయితే ఇక్కడ 7 బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అవుతుంది 6. క్లియర్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, that is alpha into beta. What is alpha? Alpha is equal to minus 1 by 3, beta is equal to 3 by 2, that is equal to 3 3 cancel karo, that is minus 1 by 2. Okay, ఇక్కడ చూడండి, that is equal to constant by x square coefficient, constant by x square coefficient, that is equal to, what is constant? Constant is equal to ఇక్కడ minus 3 by 6, minus 3 by 6, that is equal to minus 1 by 2. Clear. चलो नेक्स्ट क्वेश्चन देख लीजिए. नेक्स्ट क्वेश्चन नंबर 4th, क्वेश्चन नंबर 4th ఎలా యాదవండి చూడండి. P of x is equal to 4 mu square minus plus 8 mu. ఓకే, ఇది డైరెక్ట్గా అయిపోతే దీంట్లో పెద్ద విషయం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం 4 mu రెండిట్లో కామన్ ఉంది కాబట్టి 4 mu కామన్ తీద్దాం మనం ఇక్కడ. దిస్ ఈజ్ mu plus 2. ఓకే, దట్ ఇంప్లైస్ 4 mu into mu plus 2 is equal to 0. That is equal to 4 mu is equal to 0 or mu plus 2 is equal to 0. That is equal to mu is equal to 0, mu is equal to minus 2. Clear. And I got shown the sum of the roots. Sum of the roots ఎలా ఉండాలి? ఇక్కడ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, ఇక్కడ మ్యూ కోఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ మైనస్ మ్యూ కోఫిషియంట్. అచ్చా, ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ చూసుకుందాం. 0 minus 2, 0 minus 2 అవుతుంది minus 2, దట్ ఈస్ మైనస్ మ్యూ కోఫిషియంట్ బై మ్యూ స్క్వేర్ కోఫిషియంట్. ठीक है, మ్యూ కోఫిషియంట్ అంతే ఇక్కడ -8 బై -4 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ రెండు ఈక్వల్. క్లియర్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుందంటే ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. 0 into -2, that is equal to 0, that is equal to ఇక్కడ ఏముంది? ఇక్కడ దట్ ఈస్ కాన్స్టెంట్ బై మ్యూ స్క్వేర్ కోఫిషియంట్. కాన్స్టెంట్ అంది ఇక్కడ కాన్స్టెంట్ 0 బై మ్యూ స్క్వేర్ కోఫిషియంట్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0, ఇక్కడ కూడా 0. ఓకే, క్లియర్. పాజ్ చేసి నోట్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. దట్ ఈస్
Fifth question, t square minus 15. P of t is equal to t square minus 15. ठीक है, ए स्क्वायर माइनस बी स्क्वायर फॉर्म में कन्वर्ट करेंगे हम, दैट इज टी स्क्वायर माइनस 15 को జస్ట్ ఐఎమ్ రైటింగ్ √15 హోల్ స్క్వేర్ రాసుకున్నాను నేను. రాసుకోవచ్చా అట్లా? ఎందుకని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంటాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు మనం. కాబట్టి మనం ఏం చేశానంటే 15 మనం ఏం చేశానంటే √15 హోల్ స్క్వేర్ ఫామ్ మే కన్వర్ట్ చేశాను. దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్ ఈస్ టీ మైనస్ √15 ఇంటూ టీ ప్లస్ √15, t plus √15 is equal to 0. That implies t is equal to minus √15, t is equal to minus √15 comma √15. Clear? Then alpha తీసుకోండి మనం, this is equal to alpha, this is equal to beta. So sum of the roots alpha plus beta is equal to, what is sum of the roots? Minus √15 plus √15 is equal to 0 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు minus t coefficient by t square coefficient. మైనస్ టీ కోఫిషియంట్ ఎక్కడెక్కడ, టీ టర్మ్ లేదు ఇక్కడ, టీ టర్మ్ లేకపోతే ఆటోమేటిక్లీ వాల్యూ ఎంత ఇది 0 అవుతుంది. 0 బై టీ స్క్వేర్ కోఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి 2 టాలీ అయింది మనకి. క్లియర్? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, దట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఎంత అవుతుంది ఇక్కడ, minus √15 ఇంటూ minus √15 ఇంటూ √15, that is equal to minus 15, that is minus constant, minus 15, that is equal to constant by t square term, t square coefficient, that is equal to, what is constant here? Constant is equal to minus 15 by 1 is equal to minus 15. Clear? Same questions hai, almost same hai. Next చూడండి, నోట్ చేసుకోండి. ఓకే, next last question, sixth question, p of x is equal to 3x square minus x minus 4, 3x square minus x minus 4. Clear? ఇక్కడ కూడా సింపుల్ సేమ్ ప్రాసెస్. p of x is equal to 3x square 3 ఇంటూ -4, దట్ ఈస్ -12 ఉండాలి. -12 ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే -4x 3x స్క్వేర్ ప్లస్ 3x తీసుకున్నాను, -4x తీసుకున్నాను, -4. ఇక్కడ చూడండి -xని ప్లస్ 3x -4x గా స్ప్లిట్ చేశాను నేను. ఓకే, దట్ ఈస్ pf(x) ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో మనం ఏం చేద్దాం అంటే 3x కామన్ తీసుకుందాం. 3x కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమైతే మనకి x ప్లస్ 1 ఉంటుంది. ఇక్కడ మనం 4 కామన్ తీసుకుంటే x ప్లస్ 1 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 4, that is equal to 3x minus 4 into x plus 1 is equal to 0. That implies 3x minus 4 is equal to 0 or
x plus 1 is equal to 0. That is x is equal to 4 by 3. This is x is equal to minus 1. Clear? Clear? So దీన్ని ఆల్ఫా తీసుకోండి, దీన్ని మనం బీటా తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా, ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్, that is alpha plus beta is equal to sum of the roots ఎంత అయితే ఇక్కడ 4 by 3 plus minus 1, that is minus 3, that is 1 by 3 అవుతుంది. that is equal to, కరెక్ట్ అనా, 4 by 3 plus 1. అచ్చా 4 by 3 plus 1 ఇక్కడ ఎంత అయితే, that is 3, 1 by 3. ఓకే, minus 12 is okay, minus x, 3 కామన్ తీసుకుంటే మనం ఇక్కడ ఏముంది, 3x కామన్ తీసుకుంటాం, x plus 1, ఇక్కడ 4 కామన్ తీసుకుంటే x plus 1 కామన్ తీసుకున్నాం, that is 3x minus 4, that is x equal to this one, either x equal to minus 1. ठीक है. సో ఇక్కడ product of the roots, sum of the roots is equal to 4 by 3 minus 1, that is equal to 4 minus 3 by 3, that is equal to 1 by 3. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్, ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది ఇక్కడ, మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, దట్ ఈస్ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ అంతే ఇక్కడ, ఎక్స్ కోఫిషియంట్ ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ ఎక్స్ కోఫిషియంట్ 1 అవుతుంది, 1 బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 3. ఓకే, ఇక్కడ 1 by 3, ఇది కూడా 1 by 3. క్లియర్? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, that is alpha into beta. What is alpha? Alpha is equal to 4 by 3 into beta is equal to minus 1, that is minus 4 by 3, that is constant term by x square coefficient, that is constant is equal to minus 4 by 3. Clear? So 3.3 ఫస్ట్ క్వశ్చన్ మొత్తం కంప్లీట్. ఇక్కడ చలో నెక్స్ట్ 3.3 సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ది గివెన్ నంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. మనకు ఆల్రెడీ తెలుసు పాలినామియల్ ఏదో ఒక పాలినామియల్ having the roots alpha comma beta are the roots of the equation. So sum of the roots ఎలా ఉంటుంది, sum of the roots alpha plus beta, product of the roots alpha into beta. So the equation of the quadratic polynomial is equal to x square minus sum of the roots into x plus product of the roots. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసాం. డైరెక్ట్ ఇస్ బేసిస్ మీద క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ది quadratic polynomial having the roots alpha comma beta, that is zeros, then polynomial is equal to x square minus alpha plus beta sum of the roots into x plus product of the roots alpha into beta. ఈక్వేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. దీని బేసిస్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, sum and product of the roots. देखो, find the equation of the polynomial in each case with the given numbers. The sum and product of zeros. Sum is equal to ఎంత ఉండాలి ఇక్కడ, sum is equal to 1 by 4, product is equal to minus 1. So sum of the roots alpha plus beta. What is alpha plus beta? Alpha plus beta is equal to 1 by 4.
alpha plus beta is equal to 1 by 4. Alpha into beta is equal to minus 1. Alpha into beta is equal to minus 1. So quadratic polynomial ఎలా ఉంటుంది? That is p of x is equal to x square. P of x is equal to x square minus alpha plus beta sum of the roots into x plus alpha into beta. Clear? That is p of x is equal to x square minus alpha plus beta ఇక్కడ చూడండి alpha plus beta ఎంత అయితే ఇక్కడ 1 by 4. సో 1 by 4 into x alpha beta ఇక్కడ చూడండి alpha is equal to minus 1. క్లియర్? ఇక్కడ మనం ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే ఎంత అయితే ఇక్కడ 4x square minus 4x minus 4 by 4 this is equal to p of x. మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఈక్వేషన్ని కన్వర్ట్ చేసి తర్వాత మళ్ళీ పాలినామియల్స్లో తీసుకున్నాం. దట్ ఈస్ p of x ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అవసరం లేదు మనకి, దాన్ని తీసేద్దాం. దట్ ఈస్ p of x is equal to 4x square minus 4x minus 4. This is the quadratic polynomial having the sum of the roots 1 by 4 and product of the roots minus 1. Clear? Any doubt? లేకపోతే ఆవరేక్ మోడల్లో కూడా మనం చెప్పుకోవచ్చు, ఇందులో వేరే మోడల్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు, కానీ ఇది చాలా ఈజీ మోడల్, ఇదే మనం ఫాలో కావాలి. ఓకే, ఇంకొక మోడల్ కావాలంటే అక్కడ కూడా చూడండి, ఆ విధంగా కూడా ట్రై చేద్దాం ఒకసారి. జనరల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందో మనకి, క్వాడ్రాటిక్ పాలినామియల్ y is equal to ax square plus bx plus c. ఇక్కడ ax square plus bx plus c మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్రెడీ గివెన్. సమ్ ఆఫ్ ది రూట్స్, సపోజ్ ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం alpha comma beta are the roots of the given polynomial. That is alpha comma beta are the zeros or roots of the given polynomial. Then alpha plus beta, what is alpha plus beta? Alpha plus beta is equal to 1 by 4 and product of the roots alpha into beta is equal to minus 1. Alpha into beta is equal to minus 1. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటాయి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుందంటే మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఉండాలి. దట్ ఈస్ మైనస్ 1 బై మైనస్ బి బై ఏ ఎక్స్ మైనస్ బి బై ఏ. క్లియర్? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉండాలి మనకి? కాన్స్టెంట్ బై ఏ. కాన్స్టెంట్ అంటే ఇక్కడ సి బై ఏ ఉంటుంది. క్లియర్? సో ఇన్ దిస్ కేస్ -1 मतलब -1 by a. క్లియర్? ఈ రెండు మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు మనకి ఎలా ఉండాలి? 1/4 is equal to minus b by a. ఇక్కడ చూడు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 బై దట్ ఈస్ సి బై ఏ. ఇక్కడ ఏం చేద్దాం అంటే సింపుల్, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4c మల్టిప్లై చేసాను, 4c డివైడ్ చేసాను మనం సి బై ఏ. ఎందుకంటే ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ మనకి ఈక్వల్ ఉండాలి బేట. ఇక్కడ చూడు ఏ వాల్యూ ఈక్వల్ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసుకోండి, ఈ రెండు కూడా కంపేర్ చేసుకోండి. మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 4, చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఈస్ బి? బి ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది ఇక్కడ? -4.
మనం ఏం చేద్దాం అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ గివెన్ క్వాడ్రిక్ పాలినామియల్ నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది c/a. ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ a = 4 ఉందంటే ఇక్కడ కూడా కంపల్సరీ a = 4 ఉండాలి. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే 4 డివైడ్ చేస్తాం మనం. సో ఇదర్ a = 4, ఈ రెండింటిని కంపేర్ చేయండి. a = 4, b = 1, దట్ ఈస్ b = -1, c = -4. a, b, c ఇక్కడ మనం వాల్యూస్ ఇందులో పుట్ చేద్దాం మనం. దట్ ఈస్ y = చూడు ax square, a is equal to ఎంత ఇక్కడ a is equal to 4x square, b minus x, c is equal to -4. ఇక్కడ చూడండి 4x square minus 4x minus 4. ఇది మనకి ఈజీ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాను. ఈ టైప్లో మనం సాల్వ్ చేద్దాం. ఇది మనకి సబ్సే బెస్ట్. క్లియర్? ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు √2, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా, వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, సో ది క్వాడ్రిక్ పాలినామియల్ p of x is equal to, that is x square minus sum of the roots alpha plus beta into x plus product of the roots alpha into beta. Clear? So x square minus alpha plus beta, what is alpha plus beta? Alpha plus beta is equal to √2 into x. Alpha beta, what is alpha beta? Alpha beta is equal to 1/3, that is 1/3. Clear? So in this case first మనం LCM తీసుకుందాం. LCM తీసుకుంటే ఎంత? ఇక్కడ 3, ఇక్కడ చూడండి 3x square minus 3 into √2, that is 3√2x plus 1, this is equal to 0 తీసుకుందాం. అంటే ఫస్ట్ మనం 0 తీసుకుంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ అవుతుంది. 3కి రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోతాం మనం. p of x is equal to 3x square minus 3√2x plus 1. దాని తర్వాత మనం 0 కూడా మనం ఎలిమినేట్ తీసేద్దాం. దట్ ఈస్ p of x is equal to, దిస్ ఈజ్ క్వాడ్రిక్ ఈక్వేషన్. మనకి ఈక్వేషన్ అవసరం లేదు, క్వాడ్రిక్ పాలినామియల్ కావాలి. క్వాడ్రిక్ పాలినామియల్ కావాలంటే మనకి 3x square minus 3√x plus 1. క్లియర్? ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఓకే, అన్ని క్వశ్చన్లు అదే విధంగా ఉంటాయి. అన్ని క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. మీకు ఒక 2-3 క్వశ్చన్ చేసిన తర్వాత బోర్ కొడితే మీరు సొంతంగా కూడా ఇది ట్రై చేయొచ్చు మీరు. ఓకే, చలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ది రూట్స్, ది సమ్ ఆఫ్ ది రూట్స్ దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ product of the roots √5. Alpha into beta is equal to √5. Alpha into beta is equal to √5. Clear? So polynomial ఎలా ఉంటుంది మనకి? p of x is equal to x square minus sum of the roots into x plus product of the roots Clear? That is equal to p of x is equal to x square minus alpha plus beta ఎంత ఉంది ఇక్కడ? sum of the roots 0 కాబట్టి ఇక్కడ మనం 0 పుట్ చేద్దాం. 0 into x plus what is alpha beta is equal to √5. that implies the quadratic polynomial is equal to x square minus ఈ 0 అయిపోయింది. 0 అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనకి ఇది అవసరం లేదు. ఇక x square 0x మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ √5. క్లియర్? నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ 1 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్
also 1. So sum of the roots alpha plus beta is equal to 1 and alpha into beta is equal to also 1. ठीक है, simple. P of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. Simple values ఇందులో put చేయటం మనం. That is P of x is equal to x square minus alpha plus beta అంటే 1 x plus alpha beta అంటే 1. That is the quadratic polynomial is equal to x square minus x plus 1. Clear? Note చేసుకోండి. Next, question number 5. Sum of the roots, that is alpha plus beta is equal to minus 1 by 4. Sum of the roots minus 1 by 4. Product of the roots also product of the roots only 1 by 4. Alpha into beta is equal to 1 by 4. Clear? So quadratic polynomial ఎలా ఉంటుంది? P of x, same questions. P of x is equal to x square minus sum of the roots alpha plus beta into x plus alpha into beta plus alpha into beta. Clear? That is P of x is equal to x square minus sum of the roots ఎలా ఉంది ఇక్కడ? minus sum of the roots మొదలు minus of minus 1 by 4, that is 1 by 4 అవుతుంది ఇక్కడ, into x product of the roots 1 by 4. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కూడా తీసుకుందాం మనం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అయితే ఇక్కడ, దట్ ఈస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం, ఎందుకంటే డినామినేటర్ మనకు అవసరం లేదు, రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోతాం. ఓకే, దట్ ఈస్ P of x is equal to 4x square plus x plus 1 is equal to 0. That implies P of x is equal to 4x square plus x plus 1. This is the quadratic polynomial. Clear? Next, sixth question. Note down. Sum of the roots for alpha plus beta, sum of the roots alpha plus beta is equal to 4 and alpha beta is equal to 1. Alpha plus beta is equal to 4, alpha beta is equal to 1. ఇక్కడ చూడండి. So polynomial P of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. Clear? That is P of x is equal to x square alpha plus beta. What is alpha plus beta? Alpha plus beta is equal to 4 minus 4x plus alpha beta. Alpha beta is equal to 1. Clear? ఇదే మనకి డైరెక్ట్ పాలినామియల్ అయిపోయింది, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ చూడండి, exercise 3.3 question number 3. Find the quadratic polynomial for the zeros alpha comma beta given in the each case. మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, మనకి ఆల్ఫా ప్లస్ బీటా గివెన్, ఆల్ఫా ఇంటూ బీటా గివెన్, కానీ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా బీటా, ఇక్కడ వాల్యూస్ మనకి ఓన్లీ ఆల్ఫా బీటాస్ గివెన్ కాబట్టి ఆల్ఫా సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకొని మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సింపుల్, వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. క్లియర్? ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయితే మాకు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 minus 1, that is equal to 1. Alpha into beta, what is alpha beta? 2 into -1, that is equal to -2. Clear? ఇక్కడ చూడండి,
క్వాడ్రిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది మనకి, దట్ ఈస్ p of x is equal to x square minus x minus alpha plus beta into x plus alpha beta. Clear? That is p of x is equal to x square minus alpha plus beta. Alpha plus beta ఎంత ఉంది ఇక్కడ, alpha plus beta is equal to 1, that is 1x, 1 into x plus alpha beta. What is alpha beta? Alpha beta is equal to minus 2, that is equal to p of x is equal to x square minus x minus 2. This is a quadratic polynomial whose roots are 2, minus 1. Clear? ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే మనకు ఆటోమేటికలీ ఎంత ఉండాలి ఇక్కడ, సమ్ ఆఫ్ ది రూట్స్ ఓకేనా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 1, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు -1. క్లియర్? చలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? చలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో ఇది ఇక్కడ చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది అంటే చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √3 -√3. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 -√3, that is equal to 0. Product of the roots alpha into beta is equal to √3 into -√3. √3 into √3 ఎలా అయితే 3 అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3. క్లియర్? ది క్వాడ్రిక్ పాలినామియల్ ఈస్ p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. That implies p of x is equal to x square minus alpha plus beta. Alpha plus beta and then ikkada 0, alpha plus beta 0, that is 0x plus alpha beta and then ikkada alpha beta is equal to -3. That is p of x is equal to x square minus 3. Clear? Quadratic polynomial whose roots are -√3 and √3. Clear? Next, third question చూడండి ఇక్కడ, alpha is equal to 1/4, beta is equal to -1. Alpha is equal to 1/4, and beta is equal to, what is beta? -1. Clear? సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది ఇక్కడ మనకి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 -1, దట్ ఈస్ ఈక్వల్ టు -1 -4/4, దట్ ఈస్ ఈక్వల్ టు -3/4. క్లియర్? అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ 1/4 ఇంటూ -1, దట్ ఈస్ -1/4. Quadratic polynomial tells me that is p of x is equal to, what is p of x? That is x square minus sum of the roots alpha plus beta into x plus product of the roots alpha into beta. Clear? That is equal to x square minus alpha plus beta. What is alpha plus beta? Alpha plus beta is equal to -3/4, minus of 3/4 into x plus alpha beta is equal to ఎంత ఉంది ఇక్కడ, -1/4. ఫస్ట్ మనం ఎల్సిఎం తీద్దాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత అయితే ఇక్కడ డినామినేటర్లో 4, ఇక్కడ చూడు x² into 4, that is 4x square minus into minus plus, ఆల్రెడీ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం మల్టిప్లికేషన్ అవసరం లేదు, దట్ ఈస్ 3x, నెక్స్ట్ ఇదర్ -4 ఉంది కాబట్టి ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని 0కి ఈక్వల్ చేసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ p of x.
So p of x is equal to 4x square plus 3x minus 1. ఇక్కడ జీరో తీసుకోవాల్సిన అవసరం లేదు, జీరో తీసుకుంటే అది ఈక్వేషన్ అయిపోద్ది, జీరో లేకపోతే మనకి పాలినామిల్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ alpha is equal to 1 by 2, beta is equal to 1 by 2, alpha is equal to 1 by 2, beta is equal to 3 by 2. Okay, sum of the roots alpha plus beta is equal to 1 by 2 plus 3 by 2, that is equal to 2. 1 plus 3 4 అవుతుంది, that is equal to 2 అవుతుంది. Clear. And product of the roots alpha into beta is equal to 1 by 2 into 3 by 2, that is 3 by 4. Clear. इसके बाद क्वाड्रेटिक पॉलिनोमियल ఎలా ఉంటుంది మనకి? p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta, that is x square minus sum of the roots ఎలా ఉంది ఇక్కడ? sum of the roots equal to 2x plus product of the roots ఎలా ఉంది? 3 by 4. Clear. that is ఇక్కడ LCM తీసుకోండి మనకు 4x square minus 8x plus 3 is equal to 0 కి తీసుకోవచ్చు మనం, 0కి ఈక్వల్ కూడా చేసుకోండి. ఓకే, సో p of x is equal to 4x square minus 8x plus 3. Clear. మీకు ఆల్ఫా కామా బీటా రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం మనం. 4th క్వశ్చన్, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ కావచ్చు ఇది. ఇక్కడ చూడండి, వెరిఫై 1 minus 1 minus 3 are the zeros of the cubic polynomial, this one, and check the relation between zeros and the coefficients. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇక్కడ ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ దట్ ఈస్ p of x మాత్రం y కూడా రాసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ax cube plus bx square plus cx plus d. దిస్ ఈజ్ క్యూబిక్ పాలినామిల్. ఇక్కడ మనం రూట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకు రూట్స్ 3 రూట్స్ ఉండాలి ఇక్కడ మ్యాక్సిమం. ఆల్ఫా కామా బీటా కామా గామా. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ మ్యాక్సిమం మనకి 3 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ చూడండి, ఆల్ఫా, బీటా అండ్ గామా. ఆల్ఫా, బీటా, గామా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ alpha plus beta plus gamma, sum and product of two roots, that is alpha beta, alpha gamma, beta gamma. Clear. And product of 3 roots alpha beta gamma. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా చేసాం మనం, క్వాడ్రాటిక్ పాలినామిల్ ఏ విధంగా చేసాం, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఎక్స్ క్యూబ్ తర్వాత ఏదైతే వచ్చిందో మనకి ఎక్స్ స్క్వేర్ కు మైనస్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్, దట్ ఈస్ ఇద్దరు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ మైనస్ బి బై ఏ. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్రెడీ తెలుసు, ప్లస్ మైనస్ ప్లస్, దట్ ఈస్ సి బై ఏ. Product of 3 roots plus minus, that is d by a, minus d by a. Clear.
ఇక్కడ మనం క్వశ్చన్లో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x square minus x minus 3. So p of x is equal to x cube plus 3x square minus x minus 3. Clear? మనకి రూట్స్ ఇచ్చారు ఇక్కడ 1 -1 -3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ జీరోస్ అయితే, ఇక్కడ జీరోస్ అంటే మనం వాల్యూస్ ఇందులో పుట్ చేసినప్పుడు కంపల్సరీ సాటిస్ఫై కావాలి. వెరిఫై దట్. ఇక్కడ వెరిఫై చేయాలంటే మనం ముందు సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. దట్ ఈస్ p of 1. 1 ఈజ్ ది జీరో ఆర్ రూట్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఆర్ నాట్ చెక్ చేద్దాం. మనం ఇక్కడ p of 1 x ప్లేస్లో మనం ఏం చేస్తామంటే x ప్లేస్ మీద 1 పుట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 3. ఇక్కడ చూడండి, దట్ ఈస్ 4 minus 4 ఈజ్ ఈక్వల్ 0. సో 1 ఈజ్ ది రూట్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. వాల్యూ పుట్ చేసినప్పుడు మనకి వాల్యూ 0 కావాలి. ఓకే, దట్ ఈస్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, దట్ ఈస్ రూట్ ఆఫ్ ది పాలినామియల్ అనొచ్చు మనం. నెక్స్ట్ -1 చెక్ చేద్దాం మనం. x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ది రూట్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఆర్ నాట్. కేసా చెక్ చేద్దాం అంటే మనం ఇక్కడ చూడండి, p of -1 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 -3. ఇక్కడ చూడండి, దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ ఎంత అయితే ఇక్కడ -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ ఇదర్ +1 అయితే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 రాసుకోవాలి. మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇదర్ -3. దట్ ఈస్ -4 minus +4 is equal to 0. So -1 also the root of the given polynomial. Clear? Next to x equal to -3. x equal to -3 is the root of the given polynomial or not. ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ చూడండి, p of -3 కదా, p of -3 that is equal to -3 whole cube plus 3 into -3 square minus of -3 ठीक है. ఇక్కడ చూడండి, -3 whole cube 27. ఇక్కడ చూడండి, -2 హోల్ స్క్వేర్ అంటే 9 into 3 27. ఇక్కడ -27 ఇది బేటా, ఇది +27 -27 +27 +3 -3 ఈ టోటల్ మనకి 0 అయిపోతుంది. ఓకే, సో 1, -1, 3 are the roots of the given polynomial, that is zeros of the given polynomial. That implies ఇక్కడ చూడండి, that implies 1, -1, -3 are the zeros of the roots of the given polynomial. ठीक है. इसके बाद మనం కోఎఫిషియంట్స్ కి రూట్స్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉండాలి మనకి?
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం, దీన్ని గామా అనుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 మైనస్ 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది -3 అవుతుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉండాలి మనకి, ఇదిగో -x కోఫిషియంట్ బై x³ కోఫిషియంట్ ఉండాలి. దట్ ఈస్ -x కోఫిషియంట్ by x³ coefficient. That is -x coefficient and that is -3 by x³ coefficient 1. ఇక్కడ చూడండి ఏ -3, ఇది కూడా -3. క్లియర్. నెక్స్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ఎలా ఉంటాయంటే దట్ ఈస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, 1 ఇంటూ -1, 1 ఇంటూ -1. నెక్స్ట్ బీటా ఇంటూ గామా అంటే -1, దిస్ ఈజ్ బీటా, దిస్ ఈజ్ గామా, -1 ఇంటూ -3, దట్ ఈస్ +3. నెక్స్ట్ గామా ఆల్ఫా అంటే -1, ఇక్కడ 1, -3. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 होगा. This is equal to sum and product of two roots plus minus plus. ఇక్కడ చూడండి x coefficient by x³ coefficient అవ్వాలి. x coefficient ఎంత ఉంది ఇక్కడ, x coefficient is equal to -1 by x³ coefficient ఎంత 1, that is equal to -1. ఇక్కడ -1, ఇక్కడ కూడా -1. క్లియర్. చలో నెక్స్ట్ చూడండి, product of the roots ఎలా ఉంటాయి చూడండి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, ఆల్ఫా బీటా గామా, వాట్ ఈస్ ప్రొడక్ట్, 1 ఇంటూ -1, 1 ఇంటూ -1 ఇంటూ -3, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఉండాలి మనకి, 3 ఉండాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఉంటుంది మనకి, ప్లస్ మైనస్, దట్ ఈస్ కాన్స్టెంట్, ప్లస్ మైనస్. ఓకే, మైనస్ కాన్స్టెంట్ होगा, మైనస్ కాన్స్టెంట్ బై x³ కోఎఫిషియంట్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ అండ్ -3, మైనస్ ఆఫ్ -3, దట్ ఈస్ ప్లస్ అయిపోయింది, minus of -3 by 1, that is equal to 3 by 1. Clear? The relation between roots and the coefficient of the cubic polynomial ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఎలా కడతాం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.